హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక నేను చూపించేటటువంటి ఈ చీరలన్నీ కూడా డెఫినెట్గా మీకు నచ్చుతాయి. ఇందులో మీకు కాటన్, సాటిన్ అండ్ లెనిన్ కాటన్స్ ఇవైతే కనుక ఉన్నాయండి. ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా అయితే కనుక డిఫరెంట్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగానే అనుకోవచ్చు. మంచిగా ఉన్న శారీస్ అయితే కనుక ఇది ఒకటండి. కంప్లీట్గా అయితే కనుక మనకి చక్క ప్యూర్ కాటన్ మీద చాలా కొత్తగా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చేసింది. అండ్ ఇదైతే కనుక మనకి లెనిన్ కాటన్ హార్ట్ సింబల్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చిందనమాట. అండ్ ఇది కూడా మనకైతే కనుక కలంకారీ ప్రింటెడ్ థీమ్తోనే చాలా చక్కగా వచ్చినటువంటి ప్యూర్ కాటన్ బేస్డ్. ఇది కూడా మల్ కాటన్లోని ఇది కూడా ఒక కొత్తగా మనకి ఇప్పుడైతే కనుక వస్తున్నటువంటి ఒక చీర. అండ్ ఇదైతే కనుక మనకి సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో కొత్తగా డిజైనర్ శారీస్ వస్తున్నాయి కదా, అలా తీసుకున్నానండి. ఇది కూడా చాలా వైరల్ అవుతుంది సింగిల్ కలర్ పైన. ఇన్స్టా అంతా కూడా మీకు ఇదే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుందన్నమాట. సో ఇట్లా మీకైతే కనుక కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అనేది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా ఒక్కొక్కటిగా అయితే కనుక శారీస్ అనేది చూసుకుందాము. ఇది మన ఫస్ట్ శారీ కాటన్ అయితే కనుక స్టార్ట్ చేస్తున్నానండి. సో ముందు కూడా కాటన్ శారీస్ ఆర్డర్ పెట్టాను, రాబోతున్నాయి. మంచి మంచి కలెక్షన్స్ డెఫినెట్గా నేను మీకు ఇచ్చేస్తాను. సో పేజ్ ఫాలో అయిపోతే కనుక చాలా ముందు వచ్చేటటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ని కూడా మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు. ఇదైతే కనుక మనకు వచ్చేసి దీని యొక్క బ్లౌజ్ అండి. చాలా చక్కగా వచ్చింది. కంప్లీట్ కాటన్ మెటీరియల్ మీరు చూస్తున్నారు. 80 సెంటీమీటర్ అయితే కనుక ఇట్లాగా డాటెడ్ టైప్ చెప్పొచ్చు, బాందీ స్టైల్ చెప్పొచ్చు. టూ సైడ్ కూడా ఈక్వల్ గోల్డ్ కలర్ బార్డర్తో అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది చక్కగా కంటిన్యూ అవుతూ మనకి ఈ విధంగా వెళ్తుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ మెయిన్గా. అండ్ ప్యూర్ కాటన్ ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ బాగుంటుంది. అండ్ మెయిన్ దీని ఇంకా అందం హైలైట్ అంటే కనుక దీని పళ్ళు అని కూడా చెప్పొచ్చు. చక్కగా వచ్చింది. దీని పళ్ళు అయితే కనుక మనకి మీకు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి డిజైన్స్, ప్యాటర్న్స్, శారీ కలర్ కాంబినేషన్స్ నచ్చుతాయి అని అనుకుంటే కనుక నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. ఇది మన ఓవరాల్ కంప్లీట్ లుక్ అండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. శారీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఒక్కొక్కసారి కలర్ అయిపోయినా కానీ వేరే కలర్స్ ఉన్నా కానీ అలా కూడా అప్డేట్ చేస్తాను. మ్యాక్స్ ఇప్పుడైతే అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. సో అన్నిటి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉంటాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ హార్ట్ సింబల్ ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక వచ్చింది. ఇదేంటంటే పింక్ కలర్ బాగా హైలైట్ అవుతుంది స్కై బ్లూ కాన్సెప్ట్ మీద. ఇది కూడా సింగిల్ కలర్ అండి, కొత్తగా వచ్చింది మనకి ఈసారి కూడా. అండ్ పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాము. రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది. మీరు కావాలంటే కాంట్రాస్ట్లో కూడా మీరు పింక్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. సో కొంచెం పేస్టల్ అండ్ లైక్ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే కనుక ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అని చెప్పొచ్చు. సో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ కావు, బాగుంటాయి కట్టుకున్నప్పుడు కూడా. మనకైతే కనుక ఇదంతా కూడా మనకైతే కనుక శారీ హాఫ్ అండ్ హాఫ్లో హెవీగా అయితే కనుక వర్క్ వస్తూ మిగిలిన పార్ట్ అయితే కనుక ప్లెయిన్లో కంటిన్యూషన్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చి మనకి ఈ విధంగా వచ్చింది. సో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్గా కావాలి మనకు అనుకుంటే కనుక ఇలా చూడండి. సో ఇదైతే కనుక లెనిన్ కాటన్లో ఒక న్యూ అప్డేట్ అని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా పింక్ అనేది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక తీసుకున్నారు. కట్టుకుంటే మస్తు క్లాస్ ఉంటుంది. హైలీ రికమెండ్ చేస్తాను, మీరైతే డెఫినెట్గా తీసేసుకోవచ్చు. ఇదొకటి తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ వచ్చేసి మనకి ఈ శారీ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది. బికాజ్ కాటన్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా ప్యూర్ మల్ కాటన్, ఇలా పిచ్వాయి ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక మనకి ఈ విధంగా అయితే కనుక వస్తుందన్నమాట. సో ఇది కూడా మనకి ఈ శారీకి ఉన్నట్లే గోల్డ్ బార్డర్ అనేది వచ్చింది. క్లోజప్ లుక్లో ఇది ఇంకా చూపిస్తాను. బ్లాక్ మీద ఇంకా బాగా కనబడుతుందని చెప్పొచ్చు. ఈ రెండు కూడా మల్ కాటన్స్ అండి. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్, మాట్లాడుకోవడాలు ఖచ్చితంగా హైలీ రికమెండెడ్ నా సైడ్ నుంచి. మీరు డెఫినెట్గా ట్రై చేసేసేయచ్చు. ఇదైతే కనుక శారీ ఓవరాల్ బాడీ పార్ట్. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్. ఇది కూడా కొంచెం బాగానే రిలేటెడ్ అండి. దానిలానే మొత్తం అంతా కూడా టూ సైడ్ కూడా బార్డర్ వచ్చేసింది. దాని మీద కొంచెం అంత పెద్ద సైజ్ అయితే కనుక ఈ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చుతాయి అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి. ఇదంతా కూడా శారీ కంటిన్యూషన్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగానే వస్తుందన్నమాట. సో ఇది ఇలా అండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పర్టికులర్ డిజైన్. శారీ క్వాలిటీ కానీ లైక్ ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా అయితే కనుక మనకి కంటిన్యూషన్ ఇలా ఉంటుంది. పళ్ళు అండి. సో డెఫినెట్గా ఒకవేళ మీకు కాటన్స్లో మంచి వాటి కోసం చూస్తుంటే కనుక ఇది ఒక్కసారి చూడండి. నాకైతే బాగుందనిపించే నేను మీకు తెప్పించి షేర్ చేస్తున్నాను. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే.
ఇది ప్యాటర్న్. ఇది ఎప్పుడు కూడా ట్రెండే ఉంటుంది మనకి. ఈ పర్టికులర్ ఈ పిచ్వాయి థీమ్ ఏదైతే వచ్చిందో అది. సో మీరు గౌన్లు అలాంటివి కుట్టించుకున్నా కానీ ఇది కూడా బాగానే ఉంటుందండి. మీరు ఒకవేళ బ్లౌజ్ కుట్టించుకోకుండా బ్లాక్ కలర్ కాంబినేషన్తో కూడా బ్లౌజ్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక సాటిన్లోనే ఇది ఒక న్యూ డిజైన్. సాటిన్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇలాంటివి ఏంటంటే పైసా వసూలు, ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాయి, ముడతలు లేవు, లేకపోతే కలర్ దిగడాలు లేవు, వెలిసిపోయినాయి, ఇట్లా ప్రాబ్లమ్సే ఉండవు. అండ్ సాటిన్ కూడా ఒక రిచ్ లుక్ ఉంటుందండి ఫ్యాబ్రిక్లో. సెలబ్రిటీస్ అంతా కూడా కట్టుకునేది ఇదే. లైటింగ్ అయినా దేనికైనా కానీ మంచిగా షైన్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఫేవరెట్ ఉంటాయి. ఒక రిచ్ ఖచ్చితంగా ఒక వైబ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇదైతే కనుక లోటస్ ప్యాటర్న్ అనేది బ్లౌజ్తో వచ్చింది. ఇది కూడా బ్లాక్ మీద పింక్ కదా, చాలా బాగా కనబడుతుంది అనమాట. గ్రీన్తోని ఇట్లా లోటస్ దానిలో నుంచి మనకి బయటికి కనబడుతున్నట్టుగా ఒక డిజైన్ అయితే మనకి ఓవరాల్గా ఇచ్చేసారు. మీరు బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తానండి, క్వాలిటీకి మీకు ఈజీగా అర్థమైపోతుంది. హైలీ రికమెండెడ్ ఇది బ్యాక్ సైడ్. ఇదైతే కనుక పళ్ళు అనేది కంప్లీట్గా మనకి డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీ మనసుకి ఇలాంటి కాన్సెప్ట్ సిస్టమ్ ఉంటాయి, ఫ్యాబ్రిక్ సిస్టమ్ ఉంటాయి అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. దీనికి పింక్ కలర్ బ్లౌజ్తో వేసుకున్నా కానీ బాగుంటుంది, బ్లాక్ అండ్ పింక్ థీమ్లో కూడా. అండ్ ఇదండి కాంబినేషన్. ఓకే, ఒకవేళ మీ మనసుకి, మీ చాయిస్కి, మీ టేస్ట్కి ఇలా కనుక రిలేట్ అవుతుంది అనుకుంటే సారీ ఇది కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇదొకటి. ఇంకా నా డ్రెస్ అయితే ఎప్పుడో నేను మీకు ఆల్రెడీ షేర్ చేసినవే. ఇదైతే కానేమో మనకి మన దీనిలో తీసుకున్నటువంటి పలాజో టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి. స్కర్ట్ టైప్లో ఉంటాయి కదా అలాంటిది. దాని మీద జస్ట్ నేను నార్మల్గా నా దగ్గర ఉన్న ఒక టాప్ అయితే వేసుకున్నాను. జస్ట్ నార్మల్ సింపుల్ నా రెగ్యులర్ నేను వాడే వాటిలో వన్ ఆఫ్ ద డ్రెస్. ఇదైతే కనుక నెక్స్ట్ మరొక సారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి కలంకారీ ప్రింటెడ్ థీమ్లో అయితే కనుక విత్ టజిల్స్తోని పళ్ళు అనేది వచ్చేస్తూ ఈ విధంగా అయితే కనుక ఉంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్సేనండి. అన్నీ కూడా రీసెంట్ అప్డేట్సే మనకి మీషోలో. కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా ఈ డిజైన్ అయితే కనుక వచ్చిందనమాట. అండ్ ఇది కట్టు చెంగు స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఒక స్టెమ్స్ లాంటివి, దాని మీద బర్డ్స్ లాంటివి కూర్చున్నట్టుగా అలా ఓవరాల్గా అయితే కనుక శారీ ఒక డిజైన్ అయితే కనుక వస్తూ కంప్లీట్గా శారీ మనకి ఈ విధంగానే వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. దీని బ్లౌజ్ నాకు అర్థం కాలేదండి, స్టార్టింగ్ ఏమైనా ఉండిందా అని కూడా చూడాలి, లేకపోతే ఇది వితౌట్ బ్లౌజ్ అని కూడా చూడాలి ఒకసారి నేను. సో బ్లౌజ్ గురించి అందుకే దీని గురించి నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఆర్డర్ పెట్టి కూడా చాలా డేస్ అయింది, వచ్చి కూడా చాలా డేస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు. సో రన్నింగ్ ఉందని కూడా నేను అనలేకపోతున్నాను. అందుకే ఇదైతే కనుక కాంబినేషన్. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో చూస్తానండి, ఎడిట్లో గుర్తుంటే పాపప్ చేస్తాను దీని తాలూకు డీటెయిల్స్, బ్లౌజ్ రిలేటెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈ పర్టికులర్ శారీ ఫుల్ వైరల్ అయిపోతుంది, ట్రెండ్ అయిపోతుంది కదా. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. గోల్డ్లోనే మనకైతే కనుక ఒక వన్ ఆఫ్ ద షేడ్ యాంటిక్ పాలిష్ ఎట్లా చెప్తారో దీన్ని అయితే. సో ఇదైతే కనుక మనకి కొత్తగా ఇప్పుడు బాగా వస్తుంది, చాలా కనిపిస్తున్నాయి మనకి మీషోలో. దీనికి బ్లాక్ కలర్లో అయితే కనుక బ్లౌజ్ వేసారండి. ఇప్పుడు ఇన్స్టా అంతా ఒక రేంజ్లో షేక్ అవుతుంది ఈ శారీకి. సో ఇది మనకి మీషోలో కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఇవి వచ్చేసి నాకు చాలా డేస్ అయిపోయినాయి. సో ఇంట్లో రిలేటివ్స్ చిన్న పూజ వల్ల నేను 2 డేస్ కూడా పోస్ట్ చేయలేదు, మీరు వీడియోస్ చూడొచ్చు. సో వచ్చి ఇంకా నాకు పెండింగ్ ఒక 1 వీక్ నుంచి నాకు ఏదో ఒక వర్క్ ఇంట్లో అక్కడ పూజ దగ్గర అవ్వలేదన్నమాట. అందుకోసం కూడా నేను ఇది పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇంకా ముందు ముందు వచ్చే అన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా వచ్చేస్తాయి, లేటెస్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ గివ్ అవే కూడా ఇచ్చేస్తాను. సో నేను కూడా ఫుల్ ఫాస్ట్ అండ్ అలర్ట్గా ఉంటాను. సో ఇదైతే కనుక పళ్ళుతోని కంప్లీట్గా లుక్ అండి ఇలా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని మర్చిపోయాను యాక్చువల్గా, దీనికి అందుకే నాకు గుర్తులేదు, అందుకే నేను మీకు ఎక్స్క్యూజ్ తీసానది. ఇదైతే కనుక కంప్లీట్గా మనకి బార్డర్ కాంబినేషన్లో జరీ వర్క్లో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో అయితే కనుక వచ్చినటువంటి సారీ. దీనికైతే కనుక వచ్చిన బ్లౌజ్ ఇది కొంచెం డిజైనర్ స్టైల్ చెప్పొచ్చు. ఇదైతే కనుక ఇట్లా బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి. వన్స్ ఇది కనుక ఇది కుట్టించుకుంటే బ్లాక్ శారీ మోడల్ ప్యాటర్న్లో ఏది ఉన్నా, బ్లాక్ డిజైన్ ఏది ఉన్నా కానీ బ్లౌజ్ అనేది మనం మల్టీ యూజ్ అయితే కనుక చేసేసుకోవచ్చు. సో ఇది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్. ఇదైతే కనుక కంటిన్యూషన్ ఇంకా మనకి ఇలాగే వచ్చేస్తుంది. శారీ అంతా కూడా డౌన్ సైడ్ కూర్చోళ్ళ దగ్గర అంతా కూడా మనకి ఈ బార్డర్ స్కాలప్ కట్ అంతా కూడా ఈ విధంగా వచ్చి కట్చింగ్తో అయితే కనుక శారీ అనేది ఎండ్ అవుతుంది. ఒకసారి మీరు చూడండి, అన్నీ కూడా కలెక్షన్స్ చాలా వివరంగా చూపించాను. అన్నీ క్లియర్గా క్లోజప్ లుక్లో ఫ్యాబ్రిక్స్ ఏంటి, డిజైన్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి అనేది కూడా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇచ్చేస్తానండి. ఇది మన వీడియో, అన్నీ కూడా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నా. ఏమైనా ఉన్నా పెట్టేసేయండి మీ డౌట్స్.
మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.